యాహూ! మనం టెస్ట్ గెలిచాం. ఇంగ్లాండ్ గడ్డ మీద ఇంగ్లాండ్‌ను మట్టి కరిపించేశాం. రేయ్ యశస్వి! ఆపరా నీ కలలు. దగ్గరుండి ఇండియాను మట్టి కరిపించిందే కాకుండా హాయిగా నిద్రపోయి కలలు కంటున్నావా? అబ్బా! ఏంది బ్రో నీ సోది? కలలో కూడా ఇండియా గెలవడం నీకిష్టం లేదా ఏంటి? గెలిస్తే నిజంగా గెలవాలి కానీ కలలో గెలిస్తే ఏమొస్తుంది నా బొంగు? నేను గెలిచామన్నది ఫస్ట్ టెస్ట్ కాదు గిల్లు, సెకండ్ టెస్ట్. దానికి ఇంకా చాలా టైం ఉంది కదా జైస్వాల్. నేను నా కలలో మన ఫ్యూచర్ చూసేశాను బ్రో. సెకండ్ థర్డ్ రెండు టెస్టులు మనమే గెలుస్తున్నాం. 2-1 తేడాతో సిరీస్ కూడా మనమే గెలుస్తున్నాం. బొంగు గెలుస్తాం. ఫస్ట్ ఇన్నింగ్స్లో 471 కొట్టి కూడా ఎవడైనా ఓడిపోతారా? మనం ఓడిపోయాం. అది నిజమే అనుకో, నా సెంచరీ కూడా వేస్ట్ అయిపోయే. చేసిన సెంచరీ గురించి కాదు మామ, నువ్వు మిస్ చేసిన క్యాచ్ల గురించి మాట్లాడు కాస్త. నేను ఒక్కడనే మిస్ చేశాను ఆ క్యాచ్లు. వరల్డ్ బెస్ట్ ఫీల్డర్ జడేజా అన్న కూడా మిస్ చేశాడు. నేను కనీసం బ్యాటింగ్ అయినా బాగా చేశాను. జడ్డన్న అది కూడా సరిగ్గా చేయలేదు. ఏంట్రా జైస్వాల్, ఒక్క సెంచరీ కొట్టగానే బాగా ఎక్స్ట్రాలు మింగుతున్నావు. రెండో ఇన్నింగ్స్లో 4 రన్లకే తట్టాబుట్ట సర్దేశావు, మర్చిపోయావా? పైగా 4 క్యాచ్లు మిస్ చేసి ఇండియన్ నాకించేశావు. ఏ ఊకో అన్న, నువ్వు 2 ఇన్నింగ్స్ కలిపి 40 రన్లు కూడా కొట్టలేదు. బౌలింగ్లో మాత్రం రెండో ఇన్నింగ్స్లో 24 ఓవర్లు వేసి 104 రన్స్ ఇచ్చి బ్యాటింగ్లో మిస్ అయిన సెంచరీ బౌలింగ్లో కవర్ చేశావు. మళ్ళీ నువ్వు నన్ను అంటున్నావా? ఇద్దరు కాస్త ఆపుతారా? ఇక్కడ నేను 2 ఇన్నింగ్స్లో సెంచరీ చేశాను. పైగా గ్రౌండ్లో కష్టపడి ఫ్లిప్ కూడా వేశాను. నా సెంచరీలు నా ఫ్లిప్పు రెండు వేస్ట్ అయిపోయాయి. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? అసలు నువ్వు సెంచరీ చేయడం వల్లే మనం ఓడిపోయాం తెలుసా పంతన్నా? ఏం రా యశస్వి, రాత్రి తిన్నది ఇంకా అరగలేదా ఏంటి? పిచ్చి వాగుడు వాగుతున్నావు. నా వల్లే మనం భారీ స్కోర్స్ చేశాం. అలాంటప్పుడు ఓటమికి నేనెలా కారణమవుతాను? నువ్వు సెంచరీ చేసిన ప్రతిసారి మనం టెస్టుల్లో ఓడిపోయాం. నువ్వు ఇప్పటికీ విదేశీ గడ్డ మీద 6 సెంచరీలు చేస్తే అందులో 5 సార్లు ఇండియా ఓడిపోయింది తెలుసా? అందుకే ఈ ఓటమి క్రెడిట్ మొత్తం నీదే. అవునా జైస్వాల్, ఇలాంటి ఒక సెంటిమెంట్ కూడా ఉందా మనకు? నాకు ముందే తెలుసుంటే పంతానను 99 దగ్గరే అవుట్ అవ్వమనేవాడిని. అవుట్ అవ్వమనడం ఎందుకన్నా, దెబ్బ తగిలినట్టు యాక్టింగ్ చేసి రిటైర్డ్ హర్ట్ అవ్వచ్చు కదా. అదైతే పంతన్నకు వెన్నతో పెట్టిన విద్య. నువ్వు బాగా ఎక్కువగా మాట్లాడుతున్నావురా జైస్వాల్. ఇలాగే ఎక్స్ట్రాలు చేసావంటే మొన్న ఎంపైర్ మీద వేద్దామనుకున్న బాల్ నీ మీద వేసేస్తా. దెబ్బకు దయ్యం వదిలిపోతుంది, జాగ్రత్త. ఏంది పంతు బ్రో ఇది? బాల్ అంటే గుండ్రంగా ఉండాలి కానీ గుడ్డు షేపులోకి మారిందని మనం ఎంత మొత్తుకున్నా ఈ ఇంగ్లీష్ ఎంపర్లు వినిపించుకోరేంటి? అదంతా ఇప్పుడు ఎందుకు సిరాజ్ బ్రో? కొత్త బాల్ కావాలని మీరంతా అడుగుతుంటే కొత్త బాల్ ఇస్తే ఇండియాను గెలిపిస్తారేమో అనుకున్నా. కానీ కొత్త బాల్ ఇచ్చాక ఇంగ్లాండ్ ఇంకాస్త స్పీడ్ పెంచి మరీ గెలిచేసింది. అప్పుడే అర్థమైంది కొత్త బాల్ అయినా చెత్త బాల్ అయినా గెలుపు వాళ్ళదే అని. గిల్లు బ్రో, మన బౌలింగ్కు చిల్లు పడిపోయింది. అందుకే సెకండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ బ్యాటర్లు వన్డే బ్యాటింగ్లో ఉతికినట్టు ఉతికి పాడేశారు మనోళ్ళని. అందుకే మనం ఓడిపోయాం. ఒరే జైస్వాల్, ఒక్క ఓటమికి ఇలా ఎన్ని కారణాలు చెప్తావురా నువ్వు అసలు? వాడి తొక్కలో ప్లాన్ నాకు అర్థమైందిలే సిరాజ్ అన్న. అవునా, ఏంటి వాడి ప్లాను? ఎక్కడ వాడు క్యాచ్లు మిస్ చేయడం వల్లే మ్యాచ్ దొబ్బిందని మనం అంటాము అని మనకు రకరకాల కారణాలు చెప్పి మభ్య పెడదాం అనుకుంటున్నాడు. వామ్మో, ఈ గిల్లుగాడు మామూలుడు కాదు. మన ప్లానింగ్ మొత్తం కనిపెట్టేశాడు. కవరింగ్ చేసేద్దాం. ఏంది గిల్ బ్రో ఇది? నెక్స్ట్ మ్యాచెస్ గెలవాలంటే తప్పులని తెలుసుకోవాలని నేను చూస్తుంటే మీరంతా నన్నే తప్పంటారా? నేను హట్ అయ్యాను. ఇక్కడ నుంచి వాకౌట్ చేస్తున్నా, బాయ్. చూసారా, అందరూ వేసుకుంటారని తెలిసేసరికి జంప్ అయ్యాడు బుడ్డోడు. ఏంటి గిల్లు, ఇంగ్లాండ్ అంటే ఈజీ అనుకొని ఎగురుకుంటూ వచ్చి బాగానే చేతులు కాల్చుకున్నావు కదా. నీకు అలా అనిపిస్తుందా స్టోకన్నా? అసలు మేము కావాలనే ఓడిపోయాం తెలుసా? అవునా, ఎందుకలా? నాకిది కెప్టెన్గా మొదటి టెస్టు. మొదటిదే గెలిస్తే నాకు బాగా దిష్టి తగులుతుంది కదా. అందుకే మొదటి మ్యాచ్ని దిష్టి తీసి మీకు ఇచ్చేసాం. ఇక చూసుకో, రెండో మ్యాచ్ నుంచి నా గెలుపు యాత్ర గ్యారంటీ. అబ్బా అబ్బా, ఒక్కోళ్ళను మించి ఒక్కోళ్ళు ఏమన్నా కవరింగ్ చేసుకుంటున్నారా? అసలు మీతో క్రికెట్ ఆడి గెలవచ్చేమో కానీ మాటల్లో గెలవడం మాత్రం కష్టమే గిల్లు. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. మళ్ళీ జూలై 2న కలుద్దాం. గిల్లుగాడు కెప్టెన్గా బోని కొడితే ఎలా ఉంటుందో ఆ రోజు మీకు చూపిస్తా. అప్పటి వరకు స్టే ట్యూన్. వామ్మో, ఈ ఫ్యాంటసీ నేను తట్టుకోలేను. నేను పోతున్నా, బాయ్ బాయ్. వామ్మో గిల్ బ్రో, కోతల్లో నేనే ఎకరం అనుకుంటే నువ్వు నన్ను మించి ఎకరంన్నరున్నావు తెలుసా?
బ్యాట్తో ఓడినప్పుడు కనీసం నోటితో అయినా గెలవాలి కదా మరి. పదా వెళ్ళి గట్టిగా ప్రాక్టీస్ చేద్దాం. ఈసారి నోటితో కాదు బ్యాట్తో గెలిచి చూపిద్దాం.